లోకంతో కాదు. బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని దగ్గర మొదలుపెట్టే వ్యక్తిగా, దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేసే వ్యక్తిగా, వాళ్ళతో ఏళ్లతో చెప్పుకోవడం కొరకు కాదు, మనుషుల దగ్గర చెప్పుకుంటే ఈ సమస్య పెరిగింది కానీ ఎన్నటికీ ఎప్పటికీ కూడా అది తగ్గేది ఏమాత్రమో కాదు. అందుకని నెహెమ్యా దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చాడు, దేవుని పాదాల దగ్గర మొదలుపెట్టాడు. దేవుడు నెహెమ్యా విషయంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. మన చేత కాంది ప్రార్థన చేస్తే దేవుడు బలహీనులమైన మనతోనే బలమైన కార్యాలు దేవుడు చేయిస్తాడు. ఉపవాస ప్రార్థనకు అసాధ్యమైనది ఏంది కూడా లేదు. నెహెమ్యా కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రియులారా, తన జీవితంలో కట్టలేదనుకున్న ఆ యెరూషలేము చుట్టూ ఆ బలహీనుడితోటి బలమైన గోడలు దేవుడు కట్టించాడు. ఈరోజున బలహీనుడు అనుకున్నావేమో, నువ్వు చేస్తుంది కొద్దిగానే అనుకున్నావేమో, నువ్వు ప్రభు పాదాల దగ్గర మొదలుపెట్టు. నీ చిన్న ప్రార్థన ఒక బలమైన కార్యాలు చేస్తాను. అయితే బైబిల్ చూస్తున్న మాట ఏంటంటే, విడిచిపెట్టక విసుగొక నిత్యము ప్రార్థన చేయించుంటారు. ఏం చేయాలంట? విడిచిపెట్టకూడదు, విసుగుకోకూడదు. ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. ప్రభా, నా పట్ల కార్యము చేయనైనా, నా పట్ల కార్యం చేయ ప్రభా, నా పట్ల కార్యం చేయ ప్రభా. దేవుని యొక్క వాక్యంలో లోకాసువార్త 18వ అధ్యాయంలో ఆ యదవరాలు పిల్లలు ఇసుకుపోయేలాగా, ఆ లోక సంబంధమైన అధికారికి ఇసుకొచ్చేసేలాగా ఏం చేసిందో తెలుసా? ఇసుకొచ్చేసేలాగా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. నాయకుడు తీర్చాలి. ఈరోజు కన్నీరు కార్చగలుగుతున్నావా? బైబిల్ సెలవిస్తుంది. యోవేలు రాసిన గ్రంథం 2:12 మనం చూసినట్లయితే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చచ్చు, దుఃఖించచ్చు, మనస్పూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. మీ వస్త్రాలు కాదు, మీ హృదయములను చెప్పుకోండి. చాలా మంది కుటుంబాల్లో చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏంటో కానీ వీళ్ళకు మాత్రం కన్నీరు రాదు, ఆ హృదయం బద్దలవదు, నోరు నుంచి ప్రభుని అడగలేరు. ఏంటంటే చేస్తున్నారు కదా అని యోగాలాగా పడుకోవడానికి చూస్తారు తప్ప, పిల్లల కుటుంబంలో చల్లలేకపోతున్న సమస్యల విషయంలో, ఇబ్బందుల విషయంలో దేవుడు అంటున్నాడు, ఉపవాసం ఉండు, కన్నీరు కారువు, దుఃఖపడువు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడే దేవుడు నిన్ను నుంచోబెడతాడు. కనుక ఆయన అంటున్నాడు, నీ వస్త్రాలు కాదు మార్చుకోవాల్సింది, నీ హృదయాన్ని చెప్పుకునే వ్యక్తిగా ఉండాలి దేవుని సన్నిధిలో. కన్నీటి ప్రార్థన నింద అవమానములు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. కన్నీటి ప్రార్థన అన్న నిందను మార్చేసింది ఏంటో తెలుసా? తన కన్నీటి ప్రార్థన నిందను ఆశీర్వాదకరంగా మార్చింది. అన్న దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కాల్చి అడిగింది దేవుని పాదాల దగ్గర మాట్లాడుతుంది. ఏమి అన్నాడు? అమ్మా, ఎందుకు అలా ఉన్నావు? ఏమన్నా మందు తాగావా? ఏంటి అలా తూలిపోతున్నావు, అలా ఉన్నావు అన్నాడు. కాదయ్యా, నేను మనోదుఃఖం దాన్ని నా బాధను దేవుని సన్నిధిలో నేను చెప్పుకున్నాను. యాకోబు ప్రార్థన చేశాడు. ఆ యాకోబు ప్రార్థన గురించి బైబిల్ గ్రంథంలో ప్రియులారా, హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు ఎలా కార్చాడంటే కన్నీరు బైబిల్ చెప్తుంది. తన సొంత కుమారుడు, ఇంటికి పెద్ద కుమారుడు చనిపోతే ఎలాగ ఏడుస్తారో అలాగే ఏడ్చాడంటే యాకోబు దేవుని దగ్గర. చాలామంది కన్నీరు రాదు, కానీ యాకోబు కన్నీరు ఏంటో తెలుసు? ఒక కుమారుడు చనిపోతే తట్టుకోలేక తండ్రి ఎలా ఏడుస్తాడో అలాగే దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి వెలిపించాడు. ఆ రాత్రంతా ఏడవటమే, ఆ రాత్రంతా కన్నీరు కరటమే, ఆ రాత్రంతా తన బాధ, తన సమస్యను తలుచుకుని ప్రభువా నాకు సాయం చేయాలి ఏం చేయడం మొదలు పెట్టారంటే కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా మంది సమస్య తెలుసుకొని తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తిడతారు, ఏళ్ళు తిడతారు, ఇంకొకరు తిడతారు. నా బస్సు ఆడవాళ్ళు ఎలాగైపోయింది, ఏడవాళ్ళు ఎలాగైపోయింది, నా జీవితం అలా పాడైపోయింది, నా జీవితం ఎలా పాడైంది. బైబిల్ చెప్తుంది, నీ జీవితాన్ని మార్చే దేవుని దగ్గర మొదలుపెట్టాలి తప్ప ఇప్పటికీ నువ్వు మనుషులు అనుకోవద్దు, నువ్వు మనుషుల జోలికి వెళ్ళదు. ఎవరి వలన ఎవరు మనం పాడైపోవు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు కన్నీరు కార్చమని బైబిల్ చెప్తుంది. నువ్వు కన్నీరు కారిస్తే ప్రియులారా, యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నీ కన్నీటిని ఆనందంగా చేసే దేవుడు, ఆనందంగా మారుస్తాడు.